మనస్సును పుట్టినప్పటి నుంచి మనం చనిపోయే వరకు మనతో పాటే ఉండే మన బ్రీతింగ్ ఏదైతే ఉంటుందో శ్వాస దానిపైన నిలపాలి. ఏమనకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కళ్ళు తెరవండి, బుద్ధుని వైపు చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ప్రాక్టీస్ చేయాలని చెప్పాను. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయట్లేదు చేయమని, ఇబ్బంది పెట్టట్లేదు కదా. సైలెంట్గా కూర్చొని ఓకే. డిస్టర్బ్ చేసే పిల్లలు బయటికి వెళ్ళొచ్చు, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, మిమ్మల్ని ఎవరు ఉండమనట్లేదు ఇక్కడ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ధ్యానం చేయొచ్చు. మీ మనస్సు బ్రీతింగ్ పైన ఉంచగలుగుతున్నారా లేదా గమనించండి. మీ మనస్సు మీ అదుపులో ఉందా లేదా తెలుస్తుంది. సౌండ్ రాకుండా చేయాలి. బ్రీతింగ్ అనేది సౌండ్ అనేది ఉండదు, న్యాచురల్గా వచ్చి వెళ్ళే బ్రీతింగ్ పైనే మనసు ఉంచాలి. సో దీంతో మీకు మీ మనస్సు యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది లేదు తెలుస్తుంది. మనస్సు మీ అదుపులో ఉందా, మీరు మనస్సు యొక్క అదుపులో ఉన్నారా తెలుస్తుంది. మనస్సు యొక్క కాన్సన్ట్రేషనే మనశ్శాంతి. మనస్సు అదుపులో లేకపోవడమే అశాంతి. పీస్ అంటాం కదా, అది బయట ఎక్కడో ఉండదు, మనసులోనే ఉంటుంది. చక్కగా కంటిన్యూస్గా ఒకే బ్రీతింగ్ పైన మనస్సు నిలిస్తే ఆ పీస్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతారు.
కంటిన్యూస్గా బ్రీతింగ్ పైన మీ మనస్సు ఉంటుందా లేదా పరిశీలించండి. కాన్సన్ట్రేషన్ ఉందా పరిశీలించండి. భయం లేదు. సో అనేక లాభాలు మెడిటేషన్తో ఉంటాయి కాబట్టి మెడిటేషన్ బుద్ధుడు ప్రజలందరికీ బోధించాడు. ఈ చిన్న చిన్న లాభాలతో పాటుగా ఇంకా ఎక్కువగా మెడిటేషన్ చేసే వాళ్లకు ఒక జన్మ మరణ చక్రం అనేది కొనసాగదు. ఆ చక్రం నుంచి వారు ముక్తులైపోతారు. రోజు నిద్ర లేవగానే ఒక 5 minutes ఇలాగే ధ్యానం చేసుకుంటే మీ కాన్సన్ట్రేషన్ ఇంకా బలం. అలాగే చేతులు జోడించి బుద్ధ భగవానునికి నమస్కరించండి. నేను చెప్పినట్టు చెప్పండి. నమో బుద్ధాయ, నమో ధమ్మాయ, నమో సంఘాయ. బుద్ధునికి నమస్కరించడం, ధర్మానికి నమస్కరించడం, సంఘానికి నమస్కరించడం, ఈ 3 అవసరమని బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడు నాకే నమస్కరించమని లేదు, ముఖ్యంగా ధర్మానికి నమస్కరించండి. నమస్కరించడం అంటే ఆ ధర్మాన్ని నేను ఆచరిస్తాను అని భావించడం. ధర్మంకి గొప్పతనాన్ని, ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం. ధర్మం అంటే మంచి ఆచరణ, సదాచరణ, తల్లిదండ్రులను పూజించడం, మంచి వాళ్ళ సాంగత్యం. సంఘం, నమో సంఘాయ అంటే సంఘంతో సాన్నిహిత్యం, మంచి సత్పురుషుల యొక్క సాన్నిహిత్యాన్ని, మంచి ఫ్రెండ్స్నే కలిగి ఉండడం. అది మీ ఉన్నతికి అవసరమని బుద్ధుడు చెప్పాడు. అందుకే బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని కూడా చెప్తాం మనం. ఏదో ఒకసారి చెప్పండి. బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. బుద్ధుడు చెప్పే ప్రతి మాట కూడా సైంటిఫిక్గా ఉంటుంది. బుద్ధం శరణం గచ్చామి అంటే ఏదో బుద్ధునికి శరణు వెళ్తే నాకు స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, ముక్తి లభిస్తుందని కాదు. జ్ఞానాన్ని ఆశ్రయిస్తున్నాను. బుద్ధుడు అంటేనే జ్ఞానం. ధర్మం అంటే బుద్ధుడు చెప్పిన బోధన, అది కూడా జ్ఞానం. సంఘం అంటే సత్పురుషుల సమూహం. సో ఇవన్నీ కూడా మన జీవితంలో అవసరమని శరణం గచ్చామి అంటే వాటిని నేను ఆశ్రయిస్తాను, వాటి సంపర్కంలో ఉంటాను అని అర్థం. సో మిగతా పార్కులు కూడా మీకు సమయం ఉంటే సైలెంట్గా వెళ్ళి చూడండి. లైన్గా వెళ్ళాలి, సైలెన్స్గా ఉండి. ఏమైనా ఫోటోలు తీసుకోవాలన్నా ఎవరు మాట్లాడకూడదు మెడిటేషన్ హాల్లో.